ఇలా రావడం మిమ్మల్ని కలుసుకోవడం నాకు కానీ ఒక్కసారి మళ్ళీ అందరికీ చెప్పడానికి మేము ఉన్నాము. ముందుగా మా ప్రాజెక్ట్ గురించి మా నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మల్టీప్లెక్స్ థియేటర్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నాము. మనతో పాటు నీమ్స్ బోరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ 30 years ఇండస్ట్రీతో ఈయన నడుపుతాం. నీమ్స్ బోరో చైర్మన్ గారైన మురళీకృష్ణ గారు కుమారుడైన కృష్ణ భార్గవ్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ వెంచర్స్ ఎలా నడుస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి వీళ్ళు తీసుకొస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఈఎంఐకి బ్యాంక్ లోన్స్ వీళ్ళ ద్వారా అప్రూవల్ అవుతున్నాయి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనే వీళ్ళు 30 years నుంచి కూడా ప్రజలకు ఎంతసేపు వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా వాళ్ళ పద్ధతుల్లో, అంటే మనం ఒక భవనం నిర్మించుకోవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని, ఆ కష్టాన్ని వీరే భరిస్తూ వారికి ప్రజలకు ఏ విధంగా కావాలో వారికి అనుకూలమైన రీతిలో, అలాగే బ్యాంక్ లోన్లు కూడా వీరే కూడా సదుపాయం కూడా కలుగజేస్తున్నారు. వారి మాటల్లో ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు 30 years నుంచి కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తే ప్రజలకు అందుబాటు ధరలు ఇస్తున్నారు, అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ముఖ్యంగా మనము థ్యాంక్ యూ అండి, మీరు ఇలాగ మనతో మీ ప్రేక్షకులందరికీ మా యొక్క ప్రాజెక్ట్ మీ ద్వారా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 30 ఏళ్ళుగా మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు చేసుకుంటూ వస్తున్నాము. దాని ఒక ప్యాషన్ కింద కన్స్ట్రక్షన్ అనేది మీరే మీ నోటితో అన్నారు, ఒక గృహం కట్టుకోవడం అనేది చాలా మందికి ఒక కళలా ఉంటుంది. అలాంటి ఒక కళలు నిర్వహించే ఒక మాకు బాధ్యతగా మేము భావిస్తూ దాన్ని మనం అందరి దగ్గరికి దాన్ని చేరేలా చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ భీమవరంలో కూడా మనం 2012-14 సమయంలో అప్పుడు అపార్ట్మెంట్ కట్టున్నాము. అలా ఆంధ్రప్రదేశ్ లో దగ్గర ఒక ఐదు ప్రదేశాల్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, అది క్రిస్టల్ అండి. ఇది మనం హైదరాబాద్ లో కొంపల్లి ఏరియా ఏదైతే నార్త్ హైదరాబాద్ ఉందో, ఏదైతే కొంపల్లి వెరీ వెల్ డెవలప్డ్ ఏరియా, వెరీ వెల్ కనెక్టెడ్ టు మనకి సికింద్రాబాద్ ఇటువైపు ఏరియాలకి బాగా కనెక్టివిటీ ఉన్న ఏరియా, నాగ్పూర్ హైవే కానుకునే ఏరియా దగ్గర మనం ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాము. మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ ని 2 and 3 BHK అపార్ట్మెంట్, లగ్జరీ అపార్ట్మెంట్ కింద 9.5 ఎకరాల్లో 1000 ఫ్లాట్లు అంటే 1170 యూనిట్లు మనం కడుతూ దీన్ని మనం ఒక మంచి బ్యాంక్ లోన్ సదుపాయంతో పాటు దగ్గర మనకు ఒక 10 నేషనల్ బ్యాంకుల అప్రూవల్ ఉంది మన ప్రాజెక్ట్ కి. బ్యాంక్ లోన్ లో కూడా మనం అది వాళ్ళందరికీ అందజేస్తూ మంచి అందరికి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు వాళ్ళు కొనుక్కునేలాగా మనం వాళ్ళందరికీ మనం అందుబాటులోకి తెచ్చామన్నమాట. ఇదే కాకుండా క్రిస్టల్ అనే ప్రాజెక్టే కాకుండా మనము హైదరాబాద్ లో ముంబై హైవే మీద DTCP ఓపెన్ ప్లాట్ వెంచర్లు 100 ఎకరాల్లో మనం చేస్తా ఉన్నాము. వీటన్నిటిని కూడా గత 5 ఏళ్లుగా మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేసి కస్టమర్లందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీటిని మరీ ఇంకొంచెం పెద్దగా చేయాలనే ప్రయత్నంలో రాజధాని అని ముంబై హైవే మీద, మన ఊరు అని నారాయణఖేడ్ లో ఇలాంటి DTCP ప్లాట్ వెంచర్లు కూడా మనం చేస్తున్నాం. మొత్తంగా చెప్పాలంటే సార్, మన దగ్గర 7 లక్షల నుంచి 1,30,00,000 వరకు ల్యాండ్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు అన్ని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఒక అవకాశం మాకు కూడా ఉన్నందుకు ఇలాంటి తక్కువ బడ్జెట్ నుంచి 1,30,00,000 వరకు కూడా ఒకరికి మనం ఒక ల్యాండ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు మనం భీమవరంకి వచ్చాము. భీమవరంలో మీరు అన్నట్టుగా మనం ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఉన్న ఎవరైతే మన ప్రజలు ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్ లో కానివ్వండి, వాళ్ళ చుట్టాలు కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మన ప్రాజెక్టుల గురించి ఇంట్రడ్యూస్ చేద్దామని, పరిచయం చేద్దామని చెప్పి మనం ఇక్కడికి వచ్చి ఇలా మీతో మాకు మంచి అవకాశం దొరికింది మీతో మాట్లాడడానికి. అలాగే ఇప్పుడు ఒక ఫ్లాట్ వచ్చి ఎంత ప్రైస్ పెడుతున్నారు, కస్టమర్ ఎంత బేర్ చేయాలి, బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది? పర్ఫెక్ట్ అండి, కరెక్ట్ గా అడిగారు మీరు. మన దగ్గర 2 and 3 BHK అపార్ట్మెంట్ ఉందండి మన మహానోదయాస్ క్రిస్టల్ ప్రాజెక్ట్ లో. ఏదైతే కొంపల్లి ప్రాజెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాము, దీనిలో 1320 SFT నుంచి 1825 SFT వరకు మనకి ఫ్లాట్ సైజులు ఉన్నాయి. సో మనకి ఏదైతే 1320 SFT ఉందో అది 85 లక్షల నుంచి 1,30,00,000 వరకు అవుతుంది. కానీ కస్టమర్ అనే వాళ్ళు ఎవరైనా బ్యాంక్ లోన్ వస్తుంది, వాళ్ళకి మంచి
ప్రొఫైల్ ఉంది, లోన్ ప్రొఫైల్ ఉంది, మన సివిల్ స్కోర్ ఉంది అనుకుని లోన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇంత భారం వాళ్ళు ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి బ్యాంక్ లోన్కి వెళ్ళినంత మాత్రాన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవన్నీ అని వాళ్ళకి బర్డెన్ ఉంటుంది. ఏదైతే వాళ్ళు బరువు మేయాల్సి వస్తుందో 6 లక్షలు కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 85 లక్షల నుంచి 1,30,00,000 అండి మన ఫ్లాట్. మనం ఎగ్జాంపుల్ కి 1 కోటి రూపాయలు ఫ్లాట్ తీసుకున్నారు అనుకోండి, బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళకి 80% నుంచి 85% వరకు బ్యాంకులు మనకి లోన్ ఇస్తున్నాయి. ఇప్పుడు 1 కోటి రూపాయల ఫ్లాట్ లో 80 లక్షల నుంచి 85 లక్షల వరకు బ్యాంక్ అనేది లోన్ ఇవ్వబడుతుంది. ఏదైతే మిగిలిన 10 లక్షల నుంచి 20 లక్షలు కట్టుకోవాల్సి వస్తుందో కస్టమర్, దానిలో కస్టమర్ ఇప్పుడు కట్టుకోవాల్సింది కేవలం 10 లక్షలు మాత్రమే. అంటే 10% కట్టాలి కస్టమర్ ఫ్లాట్ కాస్ట్ లో. కట్టిన తర్వాత బ్యాంక్ అనేది లోన్ మొదలు పెడుతుంది. లోన్ కంపెనీ ఏదైతే బ్యాంక్ మొదలు పెడుతుందో ఆ రోజు నుంచి కేవలం ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే కస్టమర్ మీద బరువు పడుతుంది. ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్లు కట్టాలో ఆ ఇన్స్టాల్మెంట్లు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ తర్వాతే మొదలవుతుంది. మన హ్యాండ్ ఓవర్ వచ్చేసరికి డిసెంబర్ 2027 అండి. అంటే దగ్గర 30 నెలలు ఉన్నాయి. ఈ 30 నెలల వరకు కస్టమర్ ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంటే కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన ప్రాజెక్ట్ లో, మన భానోదయ కన్స్ట్రక్షన్స్ క్రిస్టల్ ప్రాజెక్ట్ లో ఈ ఇంట్రెస్ట్ అనేది మనం రియంబర్స్మెంట్ చేస్తున్నాం అనమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్ బరువు ఏదైతే ఉంటుందో ఫ్లాట్ తీసుకునేంత వరకు, అప్పటి వరకు ఏదైతే ఇంట్రెస్ట్ బరువు ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంపెనీ భరిస్తుంది. అంటే మొత్తంగా మనం చూస్తే 1 కోటి రూపాయల ఫ్లాట్ లో కస్టమర్ కట్టాల్సిన 10 లక్షలు. హ్యాండ్ ఓవర్ అంత వరకు వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంట్రెస్ట్ కడతారో నెల కంపెనీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది, రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే కనుక 1 కోటి రూపాయల ఫ్లాట్ ని మీరు సొంతం చేసుకోవడానికి 10 లక్షలు మీరు ఉండి మీకు లోన్ వస్తుంది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి క్రిస్టల్ అనే ప్రాజెక్ట్ లో. హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి ఈఎంఐ పర్పస్ కట్టుకోవాలంటారా? అంతే అండి, కరెక్ట్. హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి ఈఎంఐ కట్టుకోవాలి. మరి ఎప్పుడైతే లోన్ అలాట్మెంట్ అయ్యింది, అవును, బేస్మెంట్ గానికి అప్పటి నుంచి కూడా ఈఎంఐ అనేది కంటిన్యూ అవుతుంది. ఈఎంఐ అనేది ఉండదండి, అప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రీ ఈఎంఐ అంటారు, బ్యాంకులు అందరికీ ఇస్తుంది. ఇది ప్రీ ఈఎంఐ అని అంటారు. అంటే మీరు ఫ్లాట్ ఇంకా మీకు ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదు కాబట్టి మనకి ఏదైతే 2 years ఉందో అప్పటి వరకు మీరు ఇంట్రెస్ట్ మాత్రమే కట్టండి. హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత 36 నెలల తర్వాత మీరు మొత్తం మీద ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టండి. సో ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే ఉంటుంది మనకి కస్టమర్ కి కట్టడానికి హ్యాండ్ ఓవర్ వరకు, ఆ హ్యాండ్ ఓవర్ వరకు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనం కంపెనీయే చూసుకుంటుంది. సో కస్టమర్ కట్టాల్సిందల్లా 10 లక్షలో 10% కట్టాలంతే. హ్యాండ్ ఓవర్ వరకు వాళ్ళు ఏమీ లేకుండా ఫ్రీడమ్ గా ఉండొచ్చు హాయిగా ఫ్రమ్ ది ఇంట్రెస్ట్. నేను దాన్ని ఏమంటాం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట. అలాగా దీనివల్ల ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు కట్టే 10% 10 లక్షలతో 1 కోటి రూపాయల ఫ్లాట్ సొంతం చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. అది హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాలోనే మనం చూసుకుంటే దగ్గర 8,000 ఎస్ఎఫ్టీ ఉందండి. 8,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. మనం ఇప్పుడు అమ్ముతుంది 5,700కి. 2,300 అప్రిషియేషన్ అయింది అనుకోండి, ఇంకా రైట్ 8,000కి వెళ్ళింది హ్యాండ్ ఓవర్. అప్పుడు కూడా దగ్గరగా మీరు చూసుకుంటే 30 లక్షలు అప్రిషియేషన్ వచ్చినట్టే. పెట్టిన 10 లక్షలకి 1 కోటి రూపాయల ఫ్లాట్ సొంతము, 30 లక్షల అప్రిషియేషన్ వచ్చినట్టే. అమ్మిన తర్వాత హ్యాండ్ ఓవర్ తర్వాత మన 3 ఆప్షన్లు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు అమ్మేసుకొని ఆ ప్రాఫిట్ ని తీసుకొని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదా రెంట్కి ఇచ్చుకోవచ్చు. చుట్టుపక్కల మనకి 2 కిలోమీటర్ రేడియస్ లో దగ్గర 5 యూనివర్సిటీలు, 4 ఇంటర్నేషనల్ స్కూల్స్, పక్కనే అపెరల్ పార్క్, టెక్ మహీంద్రా యూనివర్సిటీ, ఐటీ హబ్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఏంటంటే మంచి రెంటల్ ఇన్కమ్ ఉంది అక్కడ. మీకు ఏదైతే హ్యాండ్ ఓవర్ తర్వాత మీరు అన్నట్టు ఇన్స్టాల్మెంట్ మొదలవుతుందో దానికి రెంటల్కి కూడా మీకు దానికి మ్యాచ్ అయ్యేటట్టుగానే మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఉంది. ఈ క్రైసిస్ అంటే మన కోవిడ్ తర్వాత చాలా క్రైసిస్, మనీ రొటేషన్ అన్నది చాలా ఆగిపోయింది. ఇప్పుడు కొంతమంది వెంచర్స్ వేసి మధ్యలో కొంత మాకు ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అవుతుంది, కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఆల్రెడీ 2 స్టేట్లలో కూడా. దానికి మీరు కస్టమర్కి ఏ రకంగా మీరు భరోసా ఇస్తారు? ఒక 2 విషయాలు చెప్తాను సార్ దీనిలో. ఫస్ట్ ముఖ్యంగా డైరెక్ట్ గా నేను మీరు అన్న ఏ రకంగా మిమ్మల్ని హోల్డ్ చేసుకునే నమ్మకం గురించి, అంతే కదా సార్, నమ్మకం గురించి మీరు అడుగుతున్నారు. చెప్పాలంటే ఇది అందరూ కానీ రియల్ ఎస్టేట్ లో ఎవరైనా కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్. దానిలో మా కంపెనీ వైపు నుంచి నేను చెప్పగలిగింది ఏంటంటే
ఫస్ట్ ముఖ్యంగా మనం చేసే అన్ని వెంచర్లోనూ మాకు రకరకాల పార్ట్నర్లు కానివ్వండి, ఇన్వెస్టర్లు డబ్బులు తెచ్చి పెట్టింది లేదు. మేము సోల్ అండ్ హోల్ గా ఇప్పుడు దాకా మన ప్రాజెక్ట్ ని నడుపుతా ఉన్నాము. ఏ అప్పు తెచ్చి కానీ, మనం ఏ ప్రాజెక్ట్ మీద కూడా ఫైనాన్స్ తెచ్చి కానీ చేసింది లేదు. అలా తెచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంట్రెస్ట్లు కట్టుకోలేక, ఇవి కట్టుకోలేక చాలా మంది బిల్డర్లు కానివ్వండి, డెవలపర్లు కానివ్వండి, ఆ ఇంట్రెస్ట్ బాధపడలేక కన్స్ట్రక్షన్లు ఆగిపోతాయి. ఏదైతే డబ్బు మన ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలో ఆ డబ్బు ఇంట్రెస్ట్ కట్టడంలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలో ఏదన్నా మన అటు ఇటు కానీ అవుతాయి. అది ఒక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము గొప్పగా చెప్పుకునేది కూడా ఏంటంటే, మాకు ఏదున్నా అందుకని ఈ ప్రీమియం ఆఫర్ అనేది కూడా మేము కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం. బయట నుంచి తెచ్చుకొని ఇంట్రెస్ట్ కట్టే బదులు మనం కొనుక్కునే కస్టమర్లకే మనం అదొక బెనిఫిట్ లాగా ఇవ్వగలిగితే ఆ డబ్బులు మనం మళ్ళీ ప్రాజెక్ట్ లోకే హ్యాపీగా పెట్టుకోవచ్చు అనే ఒక ముఖ్యమైన విషయం. ఇంకో విషయం సార్, మీరు నన్ను చూస్తున్నారు ఇప్పుడు, మనం కూడా ఒక గంట నుంచి మాట్లాడుకున్నాం. మనము నాన్నగారు చైర్మన్ లాగా ఒక గత 35 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉండి, నేను కూడా మా ఇద్దరిని, నన్ను మా తమ్ముడు కానీ మంచిగా చదివించుకొని ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ మేము విదేశాల్లో ఎక్కడైనా సెటిల్ అయ్యి మంచిగానే డబ్బులు సంపాదించుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండొచ్చు. కానీ మేము వెనక్కి వచ్చి మేము ఇక్కడ చేస్తుంది కూడా ఏంటంటే, ఈ మా యొక్క వ్యవస్థ ఇంకొక నెక్స్ట్ 30 ఏళ్ళు కలకల్లాడుతూ బాగా నడవాలి. మన కస్టమర్లు అందరూ కూడా ఆనందంగా ఉండి, ఇలాంటి మన దగ్గర ఒక ప్రాజెక్ట్ లో కొనుక్కున్న కస్టమర్ ఇంకో ప్రాజెక్ట్ లో కొనుక్కోవాలి. ముఖ్యంగా ఏంటంటే, మనకి లాస్ట్ 20 ఏళ్ళగా ఉన్నప్పుడు కూడా దగ్గర 25,000 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు మన దగ్గర మళ్ళీ తిరిగి కొంటా ఉన్నారు. లాస్ట్ 25 ఏళ్ళగా కూడా మాది అదే ఆఫీస్ ఉంది, నంబర్లు అవే ఉన్నాయి, మేము అక్కడే ఉన్నాము. ఎవరికి ఏది వచ్చినా కూడా కస్టమర్కి మేము ఉంటాము. అమ్మే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు మా ప్రొడక్ట్, కానీ కస్టమర్ మా వాళ్ళు. సో ఆ యొక్క నమ్మకంతోనే మేము కూడా వచ్చి మా యొక్క జీవితాన్ని, కెరియర్ ని మా యొక్క రియల్ ఎస్టేట్ లో నీమ్స్ బోరో అండ్ భానోదయ అనే వ్యవస్థల్లో మేము మొదలెట్టాము. ఇది ఒక మా బాధ్యత కింద నెక్స్ట్ 30 ఏళ్ళు మీరందరూ మా బాధ్యత అవుతారు కస్టమర్ లాగా వచ్చినప్పుడు. దీన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో 2 విధాలుగా సార్, ఇంట్రెస్ట్లు అనేది లేకుండా ఉంటే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ అవుతాయి, అది మన వ్యవస్థలో ఉంది. రెండోది, మీ కళ్ళ ముందు మేము ఒక సీనియర్ మేనేజ్మెంట్ లో ఇంకో నెక్స్ట్ 30 ఏళ్ళు ఈ ఆర్గనైజేషన్ కి, వ్యవస్థకి ఊపిరి పోయడానికి మేము ఉన్నాము. మీతో పాటు ఉండడానికి మేము ఉన్నాము. ఏ అవసరం ఉన్నా కానీ మేము ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాము. అలాగే భీమవరం మీ నీమ్స్ బోరో నుంచి ఇక్కడ కూడా ఎలాంటి వెంచర్లు ఏమైనా ఏసీ ప్రపోజల్ ఉందా ముందు? తప్పకుండా సార్. ఇప్పుడు కనుక మనం చూస్తే ఆంధ్ర కూడా మనకి చాలా రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంది. దగ్గర 2012-14 మధ్యలో మనం ఒక అపార్ట్మెంట్ కట్టున్నాము. చాలా మనకు కూడా అక్కడ కొనుక్కున్న వాళ్ళు బాగున్నారు, మనకు కూడా మంచి లాభాలు వచ్చినాయి దానిలో నుంచి. ఇక్కడ ఒక వెంచర్ వేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మేము కూడా ఇక్కడ భీమవరం ప్రజలకి ఒక వెంచర్ తెచ్చేలానే ఉన్నాం. మాకు కూడా ఒక మంచి ప్లాన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 2-3 చోట్ల కూడా మనం ప్రాజెక్టులు చేసేటట్టు. ముఖ్యంగా ఇక్కడ భీమవరం ఒకటి ఐడియాలో ఉంది, వైజాగ్ ఒకటి ఐడియాలో ఉంది, అఫ్ కోర్స్ అమరావతి దగ్గర మనకు ఒక ప్లాన్లు ఉన్నాయి. అంతా బాగుంటే మనం డెఫినెట్ గా అక్కడ చేయొచ్చు. మేము కూడా కోరుకునేది ఏంటంటే, భీమవరం ప్రజలకి ఇక్కడ ఈ రోజు వచ్చిన సందర్భంగా రండి, మా యొక్క ఆల్రెడీ ఉన్న ఇప్పుడు మా వెంచర్లు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏమున్నాయో హైదరాబాద్ లో ఉన్నవి చూడండి. మీరు కూడా నమ్మకం, అప్పుడు మీరు చూస్తే కానీ నమ్మకం రాదు. చూడండి, మాతో పరిచయాలు పెంచుకోండి, కస్టమర్లు అవ్వండి. ఒక అనుబంధం మొదలైన తర్వాత డెఫినెట్ గా మనం ఒక లాంగ్ జర్నీ, మాది కూడా ఇప్పుడు నన్ను చూసారు, ఒక లాంగ్ జర్నీలో గత నెక్స్ట్ 20 ఏళ్ళు మనం ఒక రిలేషన్షిప్ లో ఉండాలి అండ్ చాలా హ్యాపీగా ఉంటామని నమ్మకం ఉంది. తప్పకుండా మనం భీమవరం కూడా ఏదైనా చేద్దాం. ఇది నీమ్స్ బోరో అధినేతలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఉన్న క్రైసిస్ పరిస్థితులను అన్నింటినీ కూడా ఎదుర్కొనే పరిస్థితిలోనే మేము ఉన్నామని, మేము పూర్తి కస్టమర్కి భరోసా ఇస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా మా సొంత ఇన్వెస్ట్తో కూడా మేము వారికి భరోసా కల్పిస్తున్నామని, అలాగే మీకు పూర్తి నమ్మకం కలిగే విధంగా కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మా హైదరాబాద్ వచ్చి మా నీమ్స్ బోరో తరఫున కస్టమర్కి పూర్తి భరోసా కల్పిస్తున్నామని, అలాగే ముందు కూడా భీమవరంలో కూడా వెంచర్లు అవి వేస్తామని, ఎంతసేపు కూడా మేము కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా కూడా ముందుకు సాగుతున్నామని, అలాగే కస్టమర్ మాతో నమ్మకం కలగాలంటే హైదరాబాద్ వచ్చి మా వెంచర్లన్నీ కూడా చూసి వాళ్ళ విశ్వాసమే మా నమ్మకంగా కూడా ప్రతిదీ కూడా మేము ముందడుగు వేస్తున్నామని వీళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే మేము 30 years నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నామని కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రతి దానికి కూడా నమ్మకం అన్నది ముందు ప్రధానమైన బాధ్యత. అలాగే ఆ బాధ్యతని మేము కస్టమర్కి మేము నిర్వర్తిస్తామని కూడా వీళ్ళు భరోసా ఇస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా.